Namaste, my dear students. Welcome to our video class. And today, in this video, we are going to learn past progressive tense. When do we use past progressive tense? Past continuous tense. Past progressive అన్నా past continuous అన్నా ఒకటి. Past continuous tense ని ఎప్పుడు యూస్ చేస్తాం? And when do we use? How do we use? ఎలా యూస్ చేస్తాం? ఓకే, అసలు టెన్సెస్ ఎందుకు? బికాస్ ఒక రకమైన మాటల్ని ఎలా చెప్పాలి అని తెలుసుకోవడానికి. ప్రస్తుతం వాట్ am I doing? ఐఎమ్ టీచింగ్ ఎ లెసన్. ఐఎమ్ టీచింగ్ ఏ లెసన్. ఇట్స్ 10 o'clock నౌ అనుకుందాం. లెట్ సపోజ్ ఇట్స్ 10 o'clock నౌ. ఓకే, పాస్ట్లో అంటే ఇప్పుడు 10 o'clock అయింది మార్నింగ్ 6 o'clockకి నేను ఎక్కడున్నాను? ఐ వాజ్ అట్ ఎ గ్రౌండ్. లెట్ సపోజ్ ఐ వాజ్ ఎట్ ఎ గ్రౌండ్. నేను ఒక గ్రౌండ్లో ఉన్నాను. ఐ వాజ్. ఓకే, వాజ్ వర్ని ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను? ఐ వాజ్ ఎట్ ఎ గ్రౌండ్. దిస్ ఇస్ బీ ఫార్మ్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, మీ అందరికీ తెలిసిందే. బట్ వాట్ వాజ్ ఐ డూయింగ్? నేనేం చేస్తున్నాను? ఐ వాజ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. I was playing badminton. I am teaching a lesson now, but at 6 o'clock in the morning, I was playing badminton. ఓకే, అంటే ఒక ప్రజెంట్ నుంచి, అంటే ఇప్పుడు ప్రజెంట్, సింపుల్ లాజిక్. ఓకే, పాస్ట్లో ఒక పర్టికులర్ టైం దగ్గర, అంటే 6 o'clock ఇన్ ద పాస్ట్, లైక్ నిన్న, ఈరోజు, మొన్న, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఎప్పుడైనా ఒక పర్టికులర్ టైం దగ్గర మనం ఏం చేస్తున్నాం? నేను బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. టీవీ చూస్తున్నాను. ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. అంటే పాస్ట్లో నేను ఒక పని చేస్తున్నాను అని చెప్పడానికి మనం దీన్ని యూస్ చేస్తాం. ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ వెన్ యూ కేమ్. నువ్వు వచ్చినప్పటికీ, వెన్ యూ కేమ్, నువ్వు వచ్చేటప్పటికి, ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. వి వర్ ప్లేయింగ్ చెస్. మేము అప్పుడు ఆడుతున్నాం, మేము అప్పుడు చూస్తున్నాం. ఇలా మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ వీక్ ఏం జరిగింది? లాస్ట్ వీక్ ఐ వెంట్ టు మై విలేజ్ లాస్ట్ వీక్. ఓకే, ఇట్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ వెంట్ టు మై విలేజ్, అండ్ ఎట్ మార్నింగ్, particularly in the morning, it was a different experience because a cow is moving. Correct? Cow is moving. A cow was moving. ఒక ఆవు అమ్మ అంటుంది. ఏ కౌ వాజ్ మూవింగ్. ఓకే, సమ్ బర్డ్స్ ఆర్ చిర్పింగ్. కొన్ని పక్షులు కిచకిచలాడుతున్నాయి. సమ్ బర్డ్స్ వర్ చిప్పింగ్. ఓకే, అండ్ ఎ క్రో, కాయక వస్తుంది. ఎ క్రో వాజ్ కాయింగ్. చూడండి, బర్డ్స్ వర్ చిప్పింగ్, క్రో వాజ్ కాయింగ్, ఎ కౌ వాజ్ మూవింగ్. ఎందుకు వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫార్మ్? బికాస్ ఇప్పుడు కాదు. వెన్ ఐ వెంట్ టు మై విలేజ్ అట్ 6 o'clock in the morning, I could hear these sounds. A cow was mooing, a crow was cawing, and some birds were chirping. I don't experience this all in my city life. It was a different experience because we don't hear the chirping of birds. We don't hear the cawing of a crow, and we don't hear the mooing of a cow in our city life. Okay, it was a different experience and it happened a week ago. అప్పుడు ఆ టైంలో ఆవు అరుస్తూ ఉంది. ద కౌ వాజ్ మూవింగ్. మీకు అర్థమవుతుందా? ఆవు అరుస్తూ ఉంది అంటే ఇది పాస్ట్లో కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఓకే, ఎ క్రో వాజ్ కాయింగ్. సపోజ్ ఇప్పుడు కాకి అరుస్తుంది. దీన్ని ఎలా చెప్తాం? ఎ క్రో ఈస్ కాయింగ్ నౌ. అప్పుడు అరుస్తూ ఉంది. నేను పొద్దున్న లేచేటప్పటికి, వెన్ ఐ గాట్ అప్ at 6 o'clock in the morning, a crow was cawing. ఓకే, సింపుల్గా ఉంటుంది టెన్స్, బట్ చాలామంది తక్కువ యూస్ చేస్తుంటాం. ఈ టెన్స్ని యూస్ చేయడంలో జాగ్రత్తగా నేర్చుకుంటే చక్కగా యూస్ చేయగలం. అండ్ చాలా విషయాలు మనం సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేసి ఒక స్టోరీస్నే చెప్పేయచ్చు మనం. ఓకే, సో లెట్ us see the structure of మన పాస్ట్ కంటిన్యూస్ టెన్స్.
Okay, let us see some examples how we use past continuous tense. Okay, I was going to office yesterday. I was going to office. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. Okay, I saw you at supermarket. Simple past. I saw you at supermarket. Okay, what were you doing there? I was going, చూడండి, I was going to office and I saw you at supermarket. Okay, what were you doing there? What were you doing there? అక్కడ నువ్వేం చేస్తున్నావు? ఓకే, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్. ఓకే, వాట్ వర్ యూ డూయింగ్? క్వశ్చన్, వాట్ వర్ యూ డూయింగ్? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్. Yesterday, my friend came. We were going to market. One of my old friends met me. We were going to market. While we were going to market, one of our old friends met me. While we were going to market. మేము వెళ్తున్న టైంలో. ఓకే, చూడండి, while we were going to market, not while we are going to market. లేకపోతే we went to market. One of my, ఇది కాదు, మేము మార్కెట్కి వెళ్తున్నాం. We were going to market and one of my old friends, okay, met me at market. Okay, I was waiting for my friend. ఇందాక చెప్పా. Okay, what were you doing? What were you doing? Question, I was waiting for my friends. Okay, what were you doing at 8 o'clock yesterday? What were you doing at 8 o'clock yesterday? నువ్వు నిన్న 8 గంటలకు ఏం చేస్తున్నావు? Were you watching TV? What were you doing? Were you watching TV? No, I was not watching TV. నేను 8 గంటలకు టీవీ చూడలేదు. I was not watching TV. Then what were you doing? మరి ఏం చేస్తున్నావు? Because I called you. I called you. Your phone was ringing. చూడండి, పాస్ట్ కంటిన్యూస్ ఎలా చెప్తున్నాము. ఓకే, I called you, simple past. Your phone was ringing, but you didn't, simple past. But you didn't answer my call. ఓకే, ఇప్పుడు దీనికి మనకి రిప్లై ఎలా చెప్తున్నాం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, యా ఐ హ్యాడ్ ఎ హెడేక్. మనం పొసిషన్లోకి వెళ్ళిపోయాం. పాస్ట్లో ఏదో కలిగి ఉన్నామని చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఐ హ్యాడ్ ఎ హెడేక్, ఐ స్విచ్డ్ ఆఫ్ ద ఫోన్. ఐ హ్యాడ్ ఎ హెడేక్, ఐ స్విచ్డ్ ఆఫ్ ద ఫోన్. ఓకే, అండ్ ఐ స్లెప్ట్ అండ్ ఐ వెంట్ టు బెడ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా యూజ్ చేస్తున్నామో. ఓకే, వాట్ వర్ యూ డూయింగ్ ఎట్ 8 o'clock? ఏం చేస్తున్నావు 8 o'clock? బికాస్ ఐ కాల్డ్ యూ, సింపుల్ పాస్ట్. వాట్ వర్ యూ డూయింగ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ కాల్డ్ యూ బట్ యూ డింట్ ఆన్సర్ మై కాల్. నువ్వు నా కాల్ని ఆన్సర్ చేయలేదు. యూ డింట్ ఆన్సర్ మై కాల్. ఓకే, దిస్ ఈస్ నెగటివ్. You didn't answer my call. Yes, I had a headache. I had a headache. I switched off my phone and slept. Or I switched off my phone and went to bed. నేను ఇవన్నీ సింపుల్ పాస్ట్లో ఉంది. I was not watching TV. I slept because I had a headache and I switched off my phone and slept. Okay, and ఇప్పుడు మనం చెప్పిందంతా ఏంటి? వాట్ వర్ యూ డూయింగ్? ఐ వాజ్ నాట్ వాచింగ్ టీవీ. వర్ యూ వాచింగ్ టీవీ? ఐ వాజ్ నాట్ వాచింగ్ టీవీ. ఐ కాల్డ్ యూ. ఓకే, ద ఫోన్ వాజ్ రింగింగ్ బట్ నో బడీ. యూ డింట్ ఆన్సర్ మై కాల్. ఓకే, ఐ స్విచ్డ్ ఆఫ్ మై ఫోన్ బికాస్ ఐ హ్యాడ్ ఎ హెడేక్. ఓకే, అండ్ ఐ వెంట్ టు బెడ్. ఐ స్లెప్ట్. సో సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తోనే ఇంత కాన్వర్జేషన్ లాంటిది సాగింది. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వన్ ఆఫ్ ద యూస్ఫుల్ టెన్సెస్, పర్టికులర్గా రెగ్యులర్గా మనం వాడేటటువంటి టెన్స్ని. దీని మీద కమాండ్ ఉండాలి. ఆల్రెడీ స్ట్రక్చర్స్ చూసారు కాబట్టి ఆ స్ట్రక్చర్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, లెట్ us take another example. When I arrived, నేను వచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి, when I arrived, okay, the children were crying. When I arrived, the children were crying. All the children were crying. పిల్లలందరూ అక్కడ, నేను ఎక్కడికో వెళ్ళినప్పటికీ క్లాస్ రూమ్కి వెళ్ళాను. All the children were crying. When she came, ఆమె వచ్చేటప్పటికి, I was sending some mails. I was sending some mails. Okay, when I saw him, నేను అతన్ని చూసేటప్పటికి, when I saw him, he was eating. When I saw him, he was eating. When we reached to their home, when we reached to their home, they were quarreling. They were quarreling. ఇలా మనకి మనం పాస్ట్ కంటిన్యూస్, they were quarreling. ఎందుకు? వారిద్దరూ గొడవ పడుతున్నారు. నాట్ నౌ. ఓకే, సో ఇలా మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తూ, అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్కువగా యూస్ చేసేటటువంటి వర్డ్స్ వెన్ అండ్ వైల్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వి యూజువలీ వెన్ అండ్ వైల్ని యూస్ చేస్తాం. వెన్ అండ్ వైల్ని ఎప్పుడు యూస్ చేస్తాం? వెన్ ఐ సా హిమ్,
he was eating something. When I saw him, he was eating. When she came, I was sending mails. ఆమె వచ్చినప్పుడు, నిజానికి వెన్ అండ్ వైల్ రెండు కూడా అప్పుడు, ఆ టైంలో అని యూస్ చేస్తాం చెప్పడానికి. అంటే వెన్ షీ కేమ్, ఆమె వచ్చినప్పుడు. వెన్ ఐ సా హిమ్, నేను అతన్ని చూసినప్పుడు. వెన్ ఐ కాల్డ్ హర్, నేను ఆమెకు ఫోన్ చేసినప్పుడు. ఓకే, షీ వాజ్ ప్రిపేరింగ్ లంచ్, ఆమె లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఈ వెన్ అండ్ వైల్, వెన్ ఎప్పుడు యూస్ చేస్తాం, వైల్ని ఎప్పుడు యూస్ చేస్తాం? యూజువల్గా పాస్ట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు ఒక టైంని మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ 8 o'clock లాస్ట్ ఈవినింగ్. నేను అట్ 8 o'clock 8 గంటలకి ఐ వాజ్ వాచింగ్ టీవీ, నేను చూస్తూ ఉన్నాను. నేను చూశాను కాదు, నేను చూశానంటే ఐ వాచ్డ్ ఏ మూవీ. బట్ హియర్ అట్ 8 o'clock ఐ వాచ్డ్ ఏ మూవీ కదా, ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ, నేను ఒక మూవీని చూస్తూ ఉన్నాను. ఇలా టైం అయినా మెన్షన్ చేస్తాం. లేకపోతే వెన్ అని మరో యాక్షన్ అయినా చెప్తాం. అంటే ఆమె వచ్చినప్పుడు టైం ఉండదు ఇక్కడ, 8 గంటలకు 6 గంటలకు 7 గంటలకు అని టైం మెన్షన్ చేయకుండా, ఆమె వచ్చినప్పుడు, ఈయన వెళ్ళినప్పుడు, ఆమె ఫోన్ చేసినప్పుడు, వీడు ఏడ్చినప్పుడు, ఇలా చెప్తా ఉంటాం. దీంతో మనం వెన్ షీ కేమ్, వెన్ ఐ కాల్డ్, వెన్ హీ టోల్డ్, ఓకే, వెన్ షీ వాజ్ విత్ మీ, ఇలా ఉన్నప్పుడు, అప్పుడు అని చెప్పడానికి వెన్ యూజ్ చేస్తాం. ఓకే, సాధారణంగా దీన్ని సింపుల్ పాస్ట్ అంటే వెన్ షీ కేమ్, ఆమె వచ్చినప్పుడు, ఇట్స్ ఎ కంప్లీటెడ్ యాక్షన్. వెన్ షీ కేమ్, ఐ వాజ్ సెండింగ్. వెన్ ఐ సా హిమ్, చూడండి సింపుల్ పాస్ట్తో యూజ్ చేస్తున్నాం. వెన్ ఐ సా హిమ్, నేను చూసినప్పుడు. వెన్ ఐ సా హిమ్, హీ వాజ్ ఈటింగ్, అతను తింటూ ఉన్నాడు. ఇలా వెన్ని సింపుల్ పాస్ట్తో యూజ్ చేస్తాం. వైల్ని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే వైల్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో యూజ్ చేస్తాం. ఓకే, అంటే వైల్ ఐ వాజ్ ఈటింగ్, నేను తింటూ ఉన్నప్పుడు. వైల్ ఐ వాజ్ వాచింగ్, నేను చూస్తున్నప్పుడు. వైల్ ఐ వాజ్ వాచింగ్, షీ కేమ్. వైల్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ, షీ కేమ్. నేను వైల్ ఎక్కడ యూజ్ చేస్తున్నా చూడండి, వైల్ ఐ వాజ్ వాచింగ్, షీ కేమ్. వెన్ షీ కేమ్, ఐ వాజ్ వాచింగ్, అంటే నేను చూస్తున్నప్పుడు ఆమె వచ్చింది, ఆమె వచ్చినప్పుడు నేను చూస్తున్నాను. రెండు అప్పుడే వస్తుంది. కానీ వెన్ని సింపుల్ పాస్ట్, వెన్ షీ కేమ్, వెన్ ఐ సా హిమ్, ఇలా యూస్ చేస్తాం. ఓకే, వైల్ని ఎప్పుడు యూస్ చేస్తున్నాం? వైల్ హీ వాజ్ ఈటింగ్, ఐ సా హిమ్. వైల్ ఐ వాజ్ వాచింగ్ మూవీ, షీ కేమ్. సో కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో చెప్పేటప్పుడు మనం వైల్ని యూస్ చేస్తే, సింపుల్ పాస్ట్తో చెప్పేటప్పుడు మనం వెన్ని యూస్ చేస్తాం. వెన్ I met her, we were working for the same company. When I met her, we were working for the same company, but in different branches. చూడండి ఇక్కడ when I met her, నేను కలిసినప్పుడు, when I met her అంటే we knew that we were working in a same company. మేము ఒకే కంపెనీలో పనిచేస్తున్నామని తెలిసింది. when I met her, నేను ఆమెను కలిసినప్పుడు. when I, చూడండి సింపుల్ పాస్ట్తో చూస్తాం. when he called, అతను ఫోన్ చేసినప్పుడు, I was having lunch. When he called, I was having lunch. చేస్తున్నప్పుడు I was having, when he called, సింపుల్ పాస్ట్తో. దెన్ వైల్ ఎలా యూస్ చేస్తాం? ఓకే, while I was walking down, I saw him. While I was walking down, నేను వైల్ని ఎక్కడ యూస్ చేస్తాం? కంటిన్యూస్తో. While I was walking down the street, down the road, I saw him. నేను అతన్ని చూశాను. While I was going to market, I met my friend. While I was going to market, I met my friend or old friend. Okay, so this is very, very, very important structure. When-ni, while-ni ఎలా ప్రాపర్గా యూస్ చేయాలి. ఓకే, అండ్ already I said simple past and past continuous past perfect tenses are very, very important tenses. If you want to explain a past incident, ఒక పాస్ట్ యాక్షన్ని, పాస్ట్ ఇన్సిడెంట్ని చెప్తే మీకు చాలా చక్కగా యూజ్ అవుతాయి. ఏది? సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సింపుల్ పాస్ట్ని యూజువల్గా మనం ఒక ఫినిష్డ్ కంప్లీటెడ్ యాక్షన్తో యూజ్ చేస్తే, పాస్ట్ కంటిన్యూస్ని వి యూజ్ విత్ అన్ యాక్షన్ దట్ వాజ్ ఇన్ ప్రాసెసింగ్, జరుగుతుంది, దట్ వాజ్ గోయింగ్ ఆన్, జరుగుతున్న దానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, సింపుల్ పాస్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తారు? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తారో కొన్ని ఎగ్జాంపుల్స్ని చెప్పుకొని ఫినిష్ చేద్దాం. లాస్ట్ సండే వీ ప్లేడ్ ఏ క్రికెట్ మ్యాచ్. లాస్ట్ సండే వీ ప్లేడ్ ఏ క్రికెట్ మ్యాచ్. ఇది కరెక్టేనా?
బికాస్ ఆడాము అని చెప్పాలి కాబట్టి ఇది కరెక్టే. లాస్ట్ సండే వి ప్లేడ్ ఏ క్రికెట్ మ్యాచ్. ప్లేడ్ సింపుల్ పాస్ట్లో చెప్పాం. అలా కాకుండా లాస్ట్ సండే when you called, last Sunday when you called, we played a cricket match. Is it right? Last Sunday when you called, నువ్వు ఫోన్ చేసినప్పటికీ we played a cricket match. Is it right? Wrong. Because నువ్వు ఫోన్ చేసినప్పటికీ మేము ఏదో ఒకటి చేస్తూ ఉన్నాము, అంటే an action was going on. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? లాస్ట్ సండే when you called, last Sunday when you called, we were playing a cricket match. నాట్ వి ప్లేడ్ ఏ క్రికెట్ మ్యాచ్. అలా కాకుండా లాస్ట్ సండే వి ప్లేడ్ ఏ క్రికెట్ మ్యాచ్. చూడండి డిఫరెన్స్ చాలా చక్కగా అర్థం కాదు. లాస్ట్ సండే వి ప్లేడ్ ఏ క్రికెట్ మ్యాచ్. లాస్ట్ సండే వెన్ యూ కాల్డ్ వి వర్ ప్లేయింగ్ ఏ క్రికెట్ మ్యాచ్. ఓకే, సో ఎందుకు వర్ని యూస్ చేస్తున్నాం? అలాగే ఇట్ రెయిన్డ్ లాస్ట్ సాటర్డే. ఇట్ రెయిన్డ్ లాస్ట్ సాటర్డే. ఇది కరెక్టా కాదా? ఎస్, ఇట్స్ రైట్. బికాజ్ ఇట్ రెయిన్డ్ లాస్ట్ సాటర్డే, వర్షం పడింది. అలా కాకుండా వెన్ షీ కేమ్ ఇట్ వాజ్ రైనింగ్. ఆమె వచ్చేటప్పటికి వర్షం పడుతూ ఉంది. వెన్ షీ కేమ్ ఇట్ వాజ్ రైనింగ్. ఓకే, అలా కాకుండా వెన్ షీ కేమ్ ఇట్ రెయిన్డ్ అని చెప్పొచ్చా? అంటే ఒక ఉద్దేశంతో అయితే ఆమె వచ్చింది వర్షం పడింది అనే ఉద్దేశంతో చెప్పొచ్చు, కానీ ఆమె వచ్చినప్పటికీ వర్షం పడుతూ ఉంది. వెన్ షీ కేమ్ ఇట్ వాజ్ రైనింగ్. ఐ మేడ్ ఏ కేక్ ఎస్టర్డే. నేను నిన్న కేక్ని చేశాను. ఇది కంప్లీటెడ్ యాక్షన్. ఇందులో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. ఐ మేడ్ ఎ కేక్. అలా కాకుండా నేను వెళ్ళేటప్పటికి ఆమె కేక్ చేస్తూ ఉంది. షీ వాజ్ మేకింగ్ ఎ కేక్ ఎట్ 5 o'clock or she was making a cake at 5 p.m. She was making a cake when I went there. నేను వెళ్ళేటప్పటికి అని చెప్పుకున్నాం కాబట్టి టైం అయినా చెప్తున్నాం. ఆమె 5 గంటలకు నేను కేక్ చేస్తుంది. షీ వాజ్ మేకింగ్ ఏ కేక్. ఆర్ నేను వెళ్ళేటప్పటికి ఆమె కేక్ చేస్తుంది. వెన్ ఐ వెంట్ దేర్ షీ వాజ్ మేకింగ్ ఏ కేక్. సో ఐ హోప్ మీరు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని అర్థం ఈజీగా అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.